హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మాకైతే నాటుకోడి చికెన్ కర్రీ వండమని ఆర్డర్ వచ్చిందనమాట. ఇదిగోండి 2 kgs అయితే చికెన్ వండమని ఆర్డర్ వచ్చింది. ఇంకా ప్లస్ చపాతీలు బగారా రైస్ అయితే చేయమని ఆర్డర్ వచ్చిందనమాట. ఇంకా వాళ్ళైతే మటన్ తీసుకొస్తా అన్నారు. ఇంకా అయితే మాకు మటన్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత అయితే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇక మా ఆయనకైతే అద్దు నీకు ఒక్కడికే ఇబ్బంది అవుతుంది, పరేషాన్ అవుతుంది అంటే ఏం కాదు, ఒక 2 డబ్బులు వస్తే ఏమవుతుంది, ఒక 200 మిగిలినా సరిపోతుందని సరే అని ఇక వంట అయితే ప్రిపరేషన్ చేసిండు. నేనైతే ఏం చేస్తలేను, మా ఆయనే చేస్తున్నాడు అనమాట. చికెన్ అయితే కడిగిచ్చిన, ఇవన్నీ కట్ చేసి ఇచ్చిన అనమాట. మా ఆయనే మొత్తం ప్రిపరేషన్ చేస్తున్నాడు. అటు షాప్ని చూసుకుంటూ ఇటు వంట అయితే చేస్తున్నాడు. నేనైతే ఫస్ట్ అయితే అద్దే అన్నా, ఎందుకో అట్టిగా పరేషాన్ అవుతుంది అంటే మా ఆయన అయితే కొన్ని డబ్బులు మిగిలితే ఏం కాదు, ఏదైనా పనికి వస్తాయి కదా, హాస్పిటల్ వెళ్ళేది ఉంది మళ్ళీ అని చెప్పేశారనమాట. కొత్త కుక్కరు ఈరోజే నాకైతే భయం అవుతుంది కుక్కర్ అంటే. ఎందుకంటే ఒకసారి పలిగిపోయి మా పాత ఇల్లు ఉన్నప్పుడు మట్టి గోడలు ఉండే అనమాట. అప్పుడు మొత్తం ఇట్లా పైకి లేసేసింది. అప్పుడు నాకు అప్పటి నుంచి కుక్కర్ అంటేనే భయం వేస్తుంది. ఎవరికేం కాలేదు కానీ నాకైతే భయం అవుతుంది. ఇక కొత్త కుక్కర్ ఉండే, మా ఆయన అయితే ఇక తొందర ఉడకాలని తీసిండనమాట. ఈరోజే న్యూ ఓపెన్. నేనైతే ఇక ఏం చేయలేదు, ఓన్లీ చపాతీలు చేసి ఇస్తా అంతే. మా ఆయనే ఇక మొత్తం చూసుకుంటాడు. మా వాళ్ళు అయితే ఇద్దరు అటు ఆడుకుంటున్నారు. మా ఆయన అయితే కర్రీ కోసం ఇక కొత్త కుక్కర్ అయితే తీసారనమాట. నాటుకోడి కూర కదా, కొంచెం ఉడకడానికైతే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ టైం అయిపోతుంది. వాళ్ళైతే తొందరగా వంట చేసి ఇవ్వండి అని మాకు చెప్పారనమాట. పొద్దున్నే వచ్చి వాళ్ళు చెప్పారు మాకు ఇట్లా కావాలని. నేనైతే ఫస్ట్ వద్దు అన్నాను. మా ఆయన అయితే ఏం కాదు నేను చేస్తా అని చెప్పేశారు. తర్వాత అయితే చపాతీ కావాలని అడిగారు అనమాట. మా ఆయన అయితే చపాతీ చేయలేమని చెప్పేశారు. అది విని నేను చేస్తా ఆ కూరతోటి చపాతీ, నువ్వు కర్రీ చేసే నేను చపాతీలు చేస్తా కదా అనేసరికి బాగా ఇబ్బంది అయిపోతుంది, బాగా ఎండ కూడా ఉంది అని అన్నారనమాట. ఏం పర్లేదని నేనైతే ప్రిపేర్ చేస్తా అని చపాతీలు అయితే పిండి కలిపేసుకున్నాను. ఇక మా ఆయన అయితే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. పొద్దున్నే ఇక ఆ కోళ్ళను అయితే చికెన్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళి అయితే కట్ చేయించుకొని వచ్చారనమాట. కట్ చేయించుకొని వచ్చిన తర్వాత అయితే చికెన్ మంచిగా కడిగేసుకొని అటు గిటాకి చూసుకుంటూ ఇటైతే ప్రిపేర్ చేస్తున్నాడు. నేనైతే ఇక మా ఆయన కర్రీ చేసేటప్పుడు అయితే నేను షాప్లో ఉన్నమాట. మా ఇద్దరు పిల్లలు నేనైతే షాప్లో అయితే కూర్చున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా వేయించేసిన తర్వాత అయితే టమాటాలు వేసేసారనమాట. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచిన పేస్ట్. వాళ్ళైతే కూర కొంచెం స్పైసీగా కావాలన్నారు. ఇక మా ఆయన అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిండు. కుక్కర్లో అయితే కొత్త కుక్కర్ అనమాట మాదైతే. మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు. ఇక్కడైతే మా ఆయన అయితే మొత్తం ప్రిపేర్ చేసేసి కొద్దిసేపు నీళ్ళు ఊరనిచ్చిన తర్వాత మూత పెట్టేద్దామని ఇట్లా అయితే చేస్తున్నాడు. మంచిగా కలిపేసి కారం మసాలాలు అన్నీ వేసేసారనమాట. అన్నీ ఒకేసారి వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే అయిపోతుందని. ఇది చూడండి, కుక్కర్లో అయితే తొందర ఉడికిపోతుంది. నాకైతే కుక్కర్ అంటే చాలా భయం. ఒకసారి పేలుందనమాట, అందుకోసమే నాకైతే పెట్టడానికి భయం. నేను ఒకసారి అయితే కుక్కర్ పేలిందనమాట. మా పాతిల్లు ఇల్లు మట్టి గోడలు ఉన్నప్పుడు పేలి మొత్తం గోడకు తగిలి మొత్తం చిందరవందర అయిపోయింది. సమయానికి ఎవరు లేకుండే అక్కడ, ఎవరికి ఏం కాలేదు. కానీ అప్పటి నుంచి అయితే నాకు చాలా భయం వేస్తుంది. కొద్దిసేపు మంచిగా ఉడికించిన తర్వాత ఒక 10-20 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత పెట్టేద్దామని ఇట్లానే ఉంచారనమాట. ఇక మా ఆయన ఇట్లా అయితే ఇక కొంచెం వాటర్ అయితే మంచిగా ఊరిన తర్వాత అయితే మూత పెట్టేద్దామని మూత పెట్టేసి మంచిగా అయితే ఉడకనిచ్చారనమాట. వాటర్ పోసేసుకుంటున్నాడు. నేనైతే అస్సలు దగ్గర లేను, ఆ కుక్కర్ అంటేనే నాకు చాలా భయం వేసింది. ఇట్లా అయితే వాటర్ పోసేసి మూత అయితే పెట్టేశారు. 2 kgs వరకు చికెన్ ఉండే అన్నమాట.
మూత అయితే పెట్టేసి బయటికి వెళ్ళారనమాట. నేను ఇక చపాతీల కోసం అయితే చపాతీ పిండి కలుపుకుంటున్నాను. చపాతీలు చేయడానికి అయితే పిండి అయితే నానబెట్టేసాను. ఉండలు చేసుకుంటున్నా ఫస్ట్ అయితే. ఈమె చేస్తుంది, ఈమె కాలుస్తుంది, ఇక నాకేం లేదు. మా ఆయన కూర చేస్తుంది. పాటు గలీజ్ చేయకు. మాకు ఒక 5-6 ఎక్స్ట్రా చేస్తున్నా. ఈ వీళ్ళు కూడా తింటారు కదా. హాయ్ చెప్పు అంటాను. కర్రీ అయితే ఉడికిందేమో, 5 విజిల్స్ అయితే వచ్చినాయి. నేనైతే ఇనుకుంటూనే ఉన్నా. నాకు కుక్కర్ అంటేనే భయం అవుతుంది. ఇట్లా రుద్దుకో మంచిగా. అస్సలు ఇంటలేదు. ఆడేమో ఇక పురుగు పట్టడానికి చెప్తాడు. ఆ బటర్ఫ్లైని మాకైతే సొరకాయ ఇచ్చిండు. అంత పెద్ద సొరకాయ ఉన్నది, లేతగానే ఉన్నది, మంచిగా ఉన్నది. రేపు కర్రీ అవుతుంది. చపాతీలు అయితే లాటించడం అయిపోయింది. కర్రీ కూడా ఉడికింది. రైస్ పెట్టిన, కొంచెం వైట్ రైస్ పెట్టమన్నారట. ఇక ఎట్లా అయితే ఫుల్ కొడతాను. మావాడు అర్థం చెప్పింది, చపాతీలు అర్థం చెప్పిన మావాడిని నేను చేస్తాను. ఇక ఇంత చేయంగా అది ఒకటి చేస్తే అయిపోతుంది. ఇక రూపాయి కలిసిపోతుంది. ఇది చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఎండకే పరేషాన్ అవుతుంది. అన్నం ఉడుకుతుంది, కూర అటు పెట్టేసిండు మా ఆయన. ఇక్కడ నుంచి తీయమన్నా కుక్కర్ని ఫస్ట్. సడన్గా అయితే ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదన్నమాట. వంట మొత్తం పూర్తయిన తర్వాత అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళకైతే వంట మొత్తం అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇక మా ఆయన నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మేము కూడా లంచ్ చేసేసామన్నమాట. అంతలోపే మా ఆయన అయితే చేతులు వాష్ చేసుకుందామని బాత్రూంలోకి వెళ్ళేసరికి అక్కడే పెద్ద పాము ఉండే అన్నమాట. మా ఆయన ఉలిక్కి పడ్డాడు ఒకేసారి. అమ్మో అనేసరికి ఏమైందో అని నేను అడిగితే పాము ఉంది, ఇటు రాకు అని మొత్తుకుంటున్నాడు. ఇక బాత్రూమ్ నుంచి పాముకైతే ఎటు వెళ్ళేటట్టు లేదనమాట. మమ్మల్ని అయితే నాకైతే చాలా భయం వేసింది పాము అనేసరికి. ఎందుకంటే ఏమో పాము అంటేనే చాలా భయం వేసింది అనమాట. ఇక వేరే వాళ్ళని అయితే కొట్టే ఆయన అయితే పిలిపించాడు మా ఆయన. డ్రమ్ము కింద సొరింది, అసలు ఎంతసేపటికి వెళ్తలేదు. మేమైతే కొట్టాలనుకోలేదన్నమాట, ఎందుకు చంపాలి అనుకున్నాం మా ఆయన నేను. ఎందుకు అట్టిగా చంపుడు ఎందుకు, దాని అదే వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నాం. కానీ అది అసలు డ్రమ్ కింద నుంచి అసలు బయటికి వెళ్ళలేదు. ఒక గంట సేపు సతాయించిందనమాట. ఒక 4-5 జమ అయ్యి ఆ పామును అటు ఇటు నుంచి గెదిమిన అస్సలు అటు కదులుతలేదు, ఇటు కదలలేదు. ఆ వాటర్ డ్రమ్ము కింద నుంచి అస్సలు వెళ్తలేదన్నమాట. ఈయనే అనమాట కొట్టే అతను. పాముని కొడతారనమాట ఆయన, చేపలు పట్టే అతను, బేస్తతను అనమాట. ఇక పామునైతే ఆయనే కొట్టగలుగుతాడని మా ఆయన అయితే ఆయనకు ఫోన్ చేసేసి పిలిపించాడు. ఇక ఎంతసేపటికి అది అసలు బయటకే వెళ్ళలేదు. వేడి నీళ్ళు చేసి పోద్దామా, అది చేసి పోద్దామా, ఎట్లా వెళ్తుంది అని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నాకైతే ఫుల్ భయం వేసింది. నేనైతే లోపలే ఉండిపోయాను. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ చూస్తే ఆ పాము కళ్ళు పోతాయని నన్ను అసలు బయటికి వెళ్ళనీయలేదు. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలీదు, కానీ చాలామంది అంటారనమాట పెద్దవాళ్ళు అయితే. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాముని చూస్తే ఆ పాము కళ్ళు పోతాయని. చూడండి ఇక్కడ నుంచి అయితే మీకు కనిపిస్తుందో లేదో, చిన్నగా ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి అయితే అది తల బయటికి తీస్తుంది, లోపల పెడుతుంది. అటు నుంచి ఇక ఆయన అయితే ఆ శూలం పట్టేసుకొని గుచ్చాడు. మళ్ళా చంపకపోతే అదొక భయం, అక్కడే లోపల ఉండి. ఇక పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, చూడండి ఎట్లా చేస్తుందో. ఇక పొడిచేసరికి బయటికి వెళ్ళింది, ఒకటేసారి బుసలు కొడుతుంది. నాకైతే ఫుల్ భయం వేసింది. నేనైతే కొట్టిన తర్వాతనే చూసానన్నమాట. మా ఆయన అయితే
అసలు కొట్టద్దు అనుకున్నాం మేమైతే, చంపద్దు, ఎందుకు చంపాలి అని పామునైతే అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అది ఎంతసేపటికి మేము ఎదురు చూసినా బయటికి వెళ్ళలేదు. ఇక లోపలే ఉండిపోతే పిల్లలు ఉన్నారు, మాకైతే అంత ప్లేస్ కూడా లేదు కదా, అందుకోసమే చాలా భయం వేసి ఇక చంపే అతన్ని అయితే పిలిపించినాం. మొత్తానికైతే ఆ పామునైతే ఇక బయటికి తీసి చంపేశారనమాట. ఒక 10 మంది వరకు జమ అయ్యారు, చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే ఫుల్ భయం వేసింది. మా కృతిక పాప అయితే అస్సలు వింటలేదు. ఇక మా ఆయన అయితే ఆ పాము అక్కడ సొర్రేసరికి మొత్తం డ్రమ్ము గిమ్ము నీ వాటర్ అన్నీ పారేసి మొత్తం బయట పారేసి బయట తీసిండ్రు అనమాట. ఇదిగోండి, అది ఎంత శూలం గుచ్చినా చచ్చిపోలేదన్నమాట. మనల్ని ఏం చేయకపోయినా భయం వేస్తుంది కదా పాములు తిరుగుతుంటే. అసలే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే అస్సలు వినరు, వాళ్ళకేం తెలియదు కదా ఇది ఏం చేస్తుందో ఏమనేది. మా కృతిక పాప అయితే ఫుల్ భయపడ్డది. వేరే వాళ్ళ దగ్గర ఉండిందనమాట. ఇదిగోండి, ఎంత కొట్టినా అసలు చస్తలేదన్నమాట. మొత్తానికైతే ఇక చంపేశారు అందరు కలిసి. ఇక్కడైతే ఇక పామును కొట్టిన తర్వాత అయితే ఇక భయంతోనే బయటికి వచ్చేసి బోళ్ళు అయితే తోముతున్నారు. వంట చేసిన మొత్తం బోళ్ళు అట్లనే ఉన్నాయి, అందుకోసమే ఇక బోల్తో అది మొత్తం కొట్టే వరకు 4 నుంచి స్టార్ట్ చేస్తే కొట్టే వరకు 5:30 అట్లా మొత్తం పొద్దుపోయిందనమాట. ఇక సాయంత్రం అయిపోయింది, బోల్ తోముదామని ఇక్కడైతే ఇక మొత్తం బోల్ జమ చేసేసి ఇక్కడ కూర్చున్నాం. నేనైతే మా ఆయన తోముతా అన్నాడు, నేనైతే వద్దు నేను తోమేస్తా అని ఇక తోముతున్నా అనమాట. ఇక బోలన్నీ జమ చేసేసి బయట పెట్టినాము. మొత్తం తోమేద్దామని ఇక బయట వేసిన అనమాట. పామునైతే వేరే వాళ్ళు తీసుకొని అటు పడేశారు. మా ఆయన అయితే నీకు చాలా భయం వేసింది కానీ నన్ను వెక్కరిస్తున్నాడు అనమాట. పాము అంటే ఎవరికైనా భయం వేస్తుంది. మళ్ళీ అక్కడే ఇక మా ఆయన అయితే మొత్తం సాఫ్ చేసేసిండు. సాఫ్ చేసేసి డ్రమ్ములో నీళ్ళన్నీ పడేసి డ్రమ్ అయితే బయటికి తీసుకొచ్చిండు. నాకన్నా మా ఆయనకి చాలా భయం వేసింది, ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, కానీ పాము ఇంట్లో సొర్రితే మాత్రం చాలా భయం వేస్తుంది. ఎప్పుడు రాలేదన్నమాట, వచ్చిన బయట ఎప్పుడో ఒకసారి, కానీ ఈసారి మాత్రం ఇక బాత్రూంలో ఉండేసరికి చాలా భయం వేసింది. పిల్లలు అయితే మా చైత్రపాప కృతికపై అయితే చాలా భయపడ్డారనమాట. వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళకన్నా ఎక్కువ భయం నాకేసింది. మా ఆయనకు చెప్తుంటే నేను పాముని చూస్తే దాని కళ్ళు పోతాయని చెప్తుంటే అదంతా మూఢనమ్మకం, నీకు ఎవరు చెప్పారు అని అంటున్నాడు అనమాట. లేదు నిజమే అట, చాలామంది అంటారు కదా, మా సైడ్ అయితే పెద్దవాళ్ళందరూ అట్లనే అంటారు. అసలు గర్భిణీ స్త్రీలు చూడొద్దు, పాముని చూడొద్దు, పాముని చూస్తే పుట్టిన పిల్లలు కూడా పాము లెక్క నాలిక తీస్తారు అట్లా అంటారు. ఇంకా దాని కళ్ళు పోతాయి, నువ్వు చూసిన వెంటనే 1 నిమిషంలో కళ్ళు పోతాయని చెప్తారనమాట. నన్ను ఒక అతను ఆల్రెడీ అనేసారు, అటు బయటికి వెళ్తే నువ్వు చూడొద్దు, అసలు పుట్టే పిల్లాడు కూడా నాలిక అట్లా పాము లెక్క తీస్తాడు అని చెప్పారనమాట. నేనైతే అదంతా నమ్మను, కానీ అది నిజమో కాదో కామెంట్ అయితే చేయండి. మీ సైడ్ కూడా ఇలా అంటారో లేదో. ఇక బోలన్నీ తోమేద్దామని ఇట్లా అయితే జమ చేసుకొని చాలా బోళ్ళు ఉన్నాయన్నమాట. మాకు పొద్దున వంట చేసినాయి, వాళ్ళకు వంట చేసినాయి. ఈ కోళ్ళు అయితే అస్సలు ఇంటలేవు, ఏమైనా తినడానికి వేసే వరకు వినాయి అనమాట. ఏదో ఒకటి తినే వరకు ఊరుకోవు. కొంచెం అన్నం ఉంటే వేసేసిన, తోమే వరకు చాలా సేపు అయిపోయింది అనమాట. నాకైతే మొత్తం బోల్ తోమడానికి అరగంట ఎక్కువసేపే పట్టింది. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. సాయంత్రం అయిపోయింది అనమాట. వంట అయితే ఇక చేస్తున్నా, అన్నం పెట్టేసిన, బీరకాయలు అయితే కట్ చేస్తున్నా. బీరకాయలు చూడండి ఎట్లా మొత్తం పాడిపోయినట్టు అయిపోయినాయి. తెచ్చినప్పుడు మంచిగా ఫ్రెష్గానే ఉండే. ఆమెను చూపెట్టాట ఫస్ట్, అవి బొమ్మలు ఆడుతున్నారు. ఇవన్నైతే నేను తీసుకొచ్చిన ఊరికి ఎండా తిరుగుతానని ఇక్కడ కూర్చొని అయితే ఆడుకుంటారు. ఇక ఆమె చేసినట్టు పరేషాన్ చేస్తాను. మా చైత్రం క్రియేటివిటీగా పెడతాంది. ఈమెమో ఆమె పెట్టిన దాన్ని తీసేస్తాను. ఆమె నిమగ్నమై ఆడుతాంది, ఈమెమో నిమగ్నమై తీస్తాంది. ఏమైంది చెప్పు, ఏమైనా అన్నమే అంటది, వేరేది ఏం లేదు. నువ్వు పెట్టా ఒకటి పెట్టలేదు,
ఎందుకు? అయ్యో పెట్టేస్తలేదా? నేర్చుకో. చోటేడు ఎటు పోయింది?